పుష్ప సినిమాలోని శ్రీవల్లి సెట్స్ నీ అవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నాయో పుష్పరాజ్ అదే స్థాయిలో ఇప్పుడు బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ పాపులర్ అయ్యింది. సినిమా విడుదల సమయంలో ఇవేం స్టెప్స్, ఇదేం పాట అంటూ విమర్శించిన వారు సైతం నోరు వెళ్లబెట్టే విధంగా ఇండియా దాటి మరీ దబిడిదిబిడి పాట పాపులారిటీని సొంతం చేసుకుంది. బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా చేసిన డాన్స్ మూమెంట్స్ ను రీక్రియేట్ చేస్తూ వేలాది మంది రీల్స్ చేస్తున్నారు. ఈ పాటకు రీల్స్ చేస్తే కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. దాంతో ఇంటర్నేషనల్ గాను ఈ పాట వైరల్ అవుతోంది. బాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొంది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. తమన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా అందరినీ మెప్పించింది. ఇక దబిడి దిబిడి సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో అది ఈ సాంగ్ లో తమన్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ కాలేజ్ ఫంక్షన్ లో అయినా నలుగురు కుర్రాళ్లు, అమ్మాయిలు కలిస్తే ఈ పాటకు స్టెప్స్ వేస్తున్నారు. ఇటీవల కాలేజ్ అమ్మాయిలు హాస్టల్లో వేసిన దబిడి దిబిడి సాంగ్ స్టెప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా విదేశీ అమ్మాయిలు చేసిన దబిడి దిబిడి సాంగ్ వీడియో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. పుష్ప సాంగ్ తర్వాత ఆ స్థాయిలో వైరల్ అవుతున్న పాట ఇదే కావడం విశేషం. ముందు ఈ పాట మరింతగా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమన్ ఇలాంటి మాస్ బీట్స్ తో గతంలో చాలా సార్లు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాడు. బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా డాన్స్ మూమెంట్స్ విషయంలో మొదట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఇదేం డాన్స్, ఊర్వశి ఈ స్టెప్స్ కి ఎలా ఒప్పుకుంది అంటూ విమర్శించారు. ఇప్పుడు వారే ఈ ట్రెండ్ ను, ఇంటర్నేషనల్ వైరల్ వీడియోలను చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇటీవల ఊర్వశి వివాదంపై స్పందిస్తూ షూటింగ్ సమయంలో తాను ఇలాంటి వివాదాన్ని ఊహించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అసలు ఇందులో తప్పు ఏముందని ఆమె ప్రశ్నించింది. వివాదాల కారణంగా పాటకు ఇంకాస్త అదనపు ప్రమోషన్ దక్కిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.